అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చూద్దాం. శివనారాయణ కార్తీక్తో బయట మాట్లాడుతూ ఉంటే శౌర్య హాయ్ ముద్దుల తాత అని తన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు శివనారాయణ హాయ్ ముద్దుల తల్లి అని అంటాడు. అప్పుడు శౌర్య ఎప్పుడొచ్చావు తాతయ్య అని అంటే ఇప్పుడే వచ్చానురా అని అంటాడు. నువ్వేమైపోయావు అని అడిగాడు. స్కూల్కి వెళ్ళాలి కదా, రెడీ అవుతున్నా అని చెప్తుంది. అప్పుడు శివనారాయణ ఓ వెరీ గుడ్, బాగా చదువుకుంటున్నావా అని అంటే శౌర్య సూపర్ అని అంటుంది. ఇప్పుడు శివనారాయణ నీదంతా మీ నాన్న పెంపకం కదా, మీ నాన్న ట్రైనింగే కదా, సూపర్ గానే చదువుతావులే అని అంటాడు. అప్పుడు కార్తీక్ దీప చూస్తూ ఉంటారు. అప్పుడు శౌర్య నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు ముద్దుల తాత అని అంటుంది. అప్పుడు శివనారాయణ నీకెలా తెలుసు అంటే నిన్న జో వచ్చింది కదా అని అనగానే శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. దీప కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. శివనారాయణ ఎందుకు వచ్చింది అంటే దాగుడు మూతలాడటానికి అని అంటుంది శౌర్య. శివనారాయణ షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కార్తీక్ దీప అయ్యో అనుకుంటా ఉంటారు. ఇప్పుడు దీప లోపల శౌర్య తాతయ్యకి అమ్మమ్మ ఇక్కడే ఉందని చెప్పేస్తుందా, ఇప్పుడు ఎలా ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ వెంటనే రౌడీ స్కూల్ కి టైం అవుతుంది కదా, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో అని అంటాడు. శివనారాయణ వెళ్తుంది లేరా, ఈ దాగుడు మూతల సంగతి ఏంటో తెలుసుని నువ్వు చెప్పు శౌర్య, జో దాగుడు మూటలు ఆడటం ఏంటి అని అంటాడు. ఎవరితో ఆడుతుంది అని ఆశ్చర్యంగా అడుగుతాడు. శౌర్య నువ్వు ఆ టైంలో లేవా అనగానే ఆహా ఉన్నాను అని అంటాడు. అప్పుడు శౌర్య నువ్వు అయితే అందుకే వచ్చావా అని అంటుంది. అందుకే వచ్చాను అంటాడు. అప్పుడు శౌర్య అయితే చెప్పను అని అంటుంది. శివనారాయణ ఆ టీంలో అంటే నేను ఈ టీంలో అని చెప్తున్నాను. ఇప్పుడు దీప కార్తీక్ ఎక్కడ చెప్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. శివనారాయణ మనం ఒకటే కదా అని అంటాడు. అయితే నువ్వు మా టీమేనా అని అంటుంది శౌర్య. అలా అనగానే అవును అని అంటాడు. ఇప్పుడు చెప్పు, జో ఎవరితో దాగుడు మూతలాడుతుంది అనగానే శౌర్య ఇంకెవరితో చెప్పపోయి ఆగిపోతుంది. ఇప్పుడు దీప కార్తీక్ టెన్షన్ పడుతూ ఆశ్చర్యంతో ఉంటారు. శివనారాయణ శౌర్యకెళ్ళి చూస్తూ ఉంటాడు. అప్పుడు శౌర్య కార్తీక్ ను చూస్తూ ఉంటుంది. గమనించిన తాతయ్య శౌర్యతో ఇలా అంటాడు, చెప్పు ఆగిపోయావే అని అంటాడు. శౌర్య మాత్రం కార్తీక్ వెళ్ళి చూస్తూ ఉంటుంది. దీప టెన్షన్ పడుతూ ఉంటారు. శివనారాయణ శౌర్య ఇటు చూడమ్మా చెప్పు అనగానే చెప్తే దొరికిపోతారు కదా అనగానే ఎవరు అని అంటాడు. అని అనగానే చెప్పకూడదు అని అంటుంది శౌర్య. నేను నీ టీం అనే చెప్పాను కదా అని అంటాడు. అయినా చెప్పకూడదు అని అంటుంది శౌర్య. సరే అయితే చెప్పొద్దు అని అంటాడు. ఇప్పుడు కార్తీక్ దీప రిలాక్స్ గా అవుతారు. ఇప్పుడు శివనారాయణ కాకపోతే కోసం నేను ఒకటి తెచ్చాను అని అనగానే శౌర్య ఏంటది అని అంటుంది. తాతయ్య జోబులో నుంచి చాక్లెట్లు తీసి శౌర్యకి ఇస్తాడు. శౌర్య హాయ్ చాక్లెట్లు అని అంటుంది. శివనారాయణ అన్ని నీకే కాదు అని అనగానే మరి అని అంటుంది శౌర్య. ఇంట్లో అందరికీ అని చెప్తాడు. చేపట్టు అనగానే పట్టాను అని అంటుంది. ఒక చాక్లెట్ తీసి ఇది నీకు, ఇది మీ అమ్మకు, ఇది మీ నాన్నకు, ఇది మీ అమ్మమ్మకు, ఇంకో చాక్లెట్ చూపించి మరి ఇది ఎవరికి అని అడుగుతాడు. శౌర్య చిన్న నానమ్మకి అని చెప్తుంది. శివనారాయణ అరే ఇంకో చాక్లెట్ మిగిలిపోయిందే ఇప్పుడు ఎలా అనగానే ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారులేండి ముద్దుల తాతయ్య అని అంటుంది. అప్పుడు ఎవరున్నారు అని అడుగుతాడు. అడిగిన వెంటనే కార్తీక్ రౌడీ పూర్తి కాకముందే శౌర్య అమ్మమ్మ అని చెప్పేస్తుంది. దీప షాక్ గురవుతుంది. అందరూ షాక్ అవుతారు. శివనారాయణ కార్తీక్ వెళ్ళి చూస్తూ శౌర్యని ఎవరు అని అడుగుతాడు. శౌర్య అది అని అంటే శివనారాయణ నువ్వు చెప్పక్కర్లేదులే ఆల్రెడీ చెప్పేశావులే అని అంటాడు. మరి చెప్పేస్తే అమ్మమ్మని పట్టుకోవుగా అని శౌర్య అడుగుతుంది. అప్పుడు తాతయ్య పోను అని అంటాడు. వెళ్ళి చాక్లెట్ అమ్మమ్మకి నేను ఇచ్చాను అని మాత్రం